స్వామి వారి ఆజ్ఞతోడ పారాయణలెన్నో చేసి పట్టాభిషేకాల పరిసమాప్తి కావించిరి. మీ పారాయణ అనుభవాలు కలవు పెక్కులు. మీ ఇంటి గోడలే ఆ వృత్తుల ఆనవాళ్ళు. సీతమ్మ తల్లి ఓ సీతమ్మ తల్లి. ఆ ఇంటి గోడ మీద అమ్మగారు గీసుకున్నారు, మా తిలకంతో గీసుకున్నారు, బొగ్గుతో గీసుకున్నారు. గోడల మీద ఎన్ని ఆవృత్తులైనా ఆయన గీసుకుంటే ఒకసారి మనవలు గొప్పడితే కూడా రామాయణం పారాయణం ఆవృత్తుల సంఖ్యలు అవి. వాటి గురించి విమర్శిస్తే పాపాన పడతారు. అవి సున్నాలు వేసినా సరే చెరిగిపోకూడదని అమ్మగారు అన్నారు. ఆవృత్తుల ఆనవాళ్ళ ఇంటి గోడ మీద ఇంకా ఉన్నాయి. ఆ తిరుమలలో మనం వెళ్తే సేవించుకోవచ్చు. జానకమ్మ గారి యొక్క ఆన్లైన్ గోష్ఠిలోన 9 పదుల వయసుల 9 ఏళ్ల వయసు పిల్లవలే. 9 పదుల వయసుల 9 ఏళ్ల పిల్లవలే. అందరికంటే ముందే శ్రద్ధతో అన్వయించి మీ పద్య పఠనాన మీ పాశురగానాన ఆ గోష్ఠినందరిని మీరు అలరింపచేసినారు. మా గోష్ఠికందరికి మీరు దిక్సూచిగా నిలిచినారు. సీతమ్మ తల్లి ఓ సీతమ్మ తల్లి. మా లక్ష్యమంటే మీరే రే సీతమ్మ తల్లి. ఆ పిరాటి వైభవము తెలియ శక్తి లేని నాకు పెద్దనిచ్చిన పెన్నిధిగా లభ్యమైనారు మీరు. సౌందర్యమందున సౌకుమార్యమందున సౌశీల్యమందున సౌహార్దమందున వాత్సల్యమందున సౌలభ్యమందున ఏ రీతిన చూచిన శ్రీలక్ష్మి రూపమై నిలిచిపోతురమ్మ మీరు నా మనస్సు లోపల. మీ పద సేవలు తప్ప మరి ఏది కోరనమ్మ. మీ పద సేవా భాగ్యమే నాకున్న చాలునమ్మ. సీతమ్మ తల్లి ఓ సీతమ్మ తల్లి. మా లక్ష్యమంటే మీరే రే సీతమ్మ తల్లి. మా స్వామి వారు సాక్షాత్తు నారాయణులే. అమ్మగారికి అనేక దాసోహాలు తెలియజేసుకుంటూ ఈ సభకు వెయిట్ చేసిన పండితులందరికీ నిర్మల్మన్లకి దాసోహాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.